హాయ్ హలో నమస్తే. ఈరోజు పైథాన్ డే 18 లో భాగంగా మనం కౌంటే నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఇన్ ఏ స్ట్రింగ్ చూద్దాం. సో నేను ఏం చేస్తున్నానంటే మొదటగా యూజర్ నుంచి స్ట్రింగ్ తీసుకుంటున్నాను. దానికి ఏం చేస్తున్నానంటే టెక్స్ట్ ఈజ్ ఈక్వల్ టు టెక్స్ట్ అనే వేరియబుల్లో ఇంట్ ఆఫ్ ఇన్పుట్ అని నేను ఎంటర్ ఏ స్ట్రింగ్ అని చెప్పి యూజర్ కి ఒక మెసేజ్ ని ప్రింట్ చేస్తున్నా. డాట్ లోయర్ అనే ఫంక్షన్ యూజ్ చేసి ఒకవేళ యూజర్ ఏదైనా అప్పర్ కేస్ లెటర్ ఎంటర్ చేసినా నేను డాట్ లోయర్ యూజ్ చేసి అంతా ఒకే కేసులో ఉండేలాగా మార్చుకుంటున్నా. తర్వాత నేను ఏం చేస్తున్నానంటే నార్మల్గా ఓవెల్స్ అంటే ఏంటి, ఏఈఐఓయుని మనం ఓవెల్స్ అనుకుంటాం. సో దాన్ని తీసుకుంటున్నా. కౌంట్ ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకుంటున్నా. ఎందుకు తీసుకుంటున్నా, కౌంట్ ఎవ్రీ టైం ఇంక్రిమెంట్ చేయాలి కాబట్టి. ఫర్ క్యారిన్ టెక్స్ట్, సో ఏదైతే క్యారెక్టర్ టెక్స్ట్ లో ఉంటుందో దాన్ని చెక్ చేస్తున్నా. ఇఫ్ క్యారిన్ ఓవెల్స్ అంటే ఓవెల్స్ లో కానీ ఉంటే నేను కౌంట్ ఇంక్రిమెంట్ చేసుకుంటున్నా. సో లేదనుకోండి అది బయట లూప్ లోంచి బయట వచ్చేస్తుంది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నా, చివరికి ఏదైతే ఉందో ప్రింట్ చేస్తున్నాను అనమాట. క్యారెక్టర్ ఓవెల్స్ ఎంత ఉన్నాయి, చివరికి నెంబర్ ఆఫ్ ఓవెల్స్ ఎన్ని ఉన్నాయని నేను ప్రింట్ చేస్తున్నా. సో కౌంట్ ప్రింట్ చేసుకున్నా. ఇప్పుడు చూడండి, కంపైల్ చేసి చూద్దాం. అంతే, చాలా సింపుల్ లాజిక్. పైథాన్ నేర్చుకోవాలంటే ఫాలో అవ్వండి. ఇప్పుడు నేను ఎంటర్ చేస్తున్న స్ట్రింగ్ హలో అని ఎంటర్ చేస్తున్నాను. చూడండి, నెంబర్ ఆఫ్ ఓవెల్స్ హలో అని ఏఈఐఓలో 2 ఉన్నాయి. ఈ